వీరనారి చాకలైలమ్మ మహిళా విశ్వవిద్యాలయం లోగోను నిన్న ఆవిష్కరించడం జరిగింది. సో ఆయన నిన్న మాట్లాడుతూ 10 ఏళ్ళు 20,000 కోట్లు బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూముల అమ్మకాల తీరిది, పర్యావరణ విధ్వంసం, జలవనరుల నిర్మూలన, ఆకాశ అర్మాలతో కాలుష్య ట్రాఫిక్ సమస్యలు, అప్పటి లెక్కలాన్ని తీస్తున్న రేవంత్ సర్కార్ ప్రజల ముందుంచి బీఆర్ఎస్ను నిలదీయాలని యోచన, కేటీఆర్ భూములు వెనక్కి వ్యాఖ్యలపై గరం గరం వెనక్కి తీసుకుంటామంటే పరిశ్రమలు ఎలా అని ప్రశ్న, హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటుందని ఆందోళన. దీనిలో 2 విషయాలు మాట్లాడాలి. ఏది అప్పటి లెక్కలు తీస్తా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. గతంలో ఉన్నటువంటి లెక్కలు బయటకు తీసుడు కాదు సార్, ఎవరెవరు ఎంత దోపిడీ చేసిండ్రు, భూదోపిడీ అనేది ఒక్కసారి రికార్డులను పరిశీలించి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వ భూముల యొక్క లెక్క ఎంత, 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విధ్వంసం, దాని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఎవరెవరి అనునాయులకు ఎంత మొత్తంలో బదిలైంది భూమి, ఆ భూమిని వెనక్కి తీసుకున్నటువంటి ప్రయత్నం ముందుగా చేయండి. మీరు లెక్కలు తీసి పెట్టినంత మాత్రం ఇదేం కాదు. ఒక పక్కనేమో లోటు బడ్జెట్ ఉన్నది, రాష్ట్రమంతా ఆగమైపోయింది, ఖాళీ సంచి కాడ కొట్లాట అయిపోతూ ఉన్నది, లంక బిందెలు అనుకొని వస్తే ఇప్పుడు ఏదో ఉత్త బిందెలే ఉన్నాయని చెప్పేసి ఏదైతే అంటా ఉన్నావో ఆ భూములను కనుక మళ్ళీ మీరు వెనక్కి తీసుకొని వాటిని వేలం వేసినట్టు అయితే ఉంటే వాళ్ళ దగ్గర ఆ దొంగల దగ్గర నుంచి మీరు లాక్కున్నట్టుగా ఉంటుంది. ఇంకొక పక్కన ఎవరైనా భూములను దోచుకోవాలని చెప్పేసి ప్రయత్నించినా కానీ సర్కారులు ఊకోవు, సర్కారు ఖచ్చితంగా కూడా కఠిన చర్యలు ఉంటాయి అన్నటువంటి భయం ఉంటుంది. ముందుగా ఆ భూములని ఫస్ట్ లాక్కోండి, ఫస్ట్ తీసుకోండి. అన్నారు కదా మేము కక్కిస్తాం, వాళ్ళు మింగినటువంటిది అంతా కూడా ఖచ్చితంగా వచ్చినటువంటి నెల రోజుల్లో పట్టినే భూములను కక్కిస్తాం, దోచుకున్నటువంటి సొమ్మంతా కక్కిస్తాం, కేసీఆర్ని రోడ్డు మీద నిలబెడతాం. ఆ రోజు కనీసం ఇస్త్రీ పట్టలు కూడా గతి లేనటువంటి కేసీఆర్ కుటుంబం 1000 కోట్లు 1,00,000 కోట్ల ఆస్తులకు ఎట్లా వాళ్ళు అధిపతులైన్లు అని చెప్పేసి మీరు బీరాలు పలికిలు కదా. ఆ సంబంధించినటువంటి అంశాన్ని మీరు ఒకసారి గుర్తు తెచ్చుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఆస్తులు ఏంది, వాళ్ళ బంధువులు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి బినామీలకు ఏ రూపంలో భూములు అప్పగించాలో వాటినన్నింటినీ వెనుక తీసుకొని ఒక్కొక్క ఎకరా భూమి 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములను కూడా గతంలో కేసీఆర్ గట్టబెట్టిండు. ప్రతి ఒక్క జిల్లాలో పార్టీ ఆఫీసులకు సైతం గవర్నమెంట్ భూములను ఇచ్చిండు. వాటిని ఫస్ట్ లాక్కోండి. దాని తర్వాత కేటీఆర్ కూడా ఒక మాట అన్నాడు, ఏది మేము వచ్చేది మా ప్రభుత్వమే, మా 3 సంవత్సరాల తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దయచేసి అక్కడ ఎవరు కొనకుర్రి, రేవంత్ రెడ్డి అమ్మేటువంటి భూములను ఎవరు కొనకుర్రి, ఒకవేళ కొన్నట్టు అయితే మళ్ళీ మేము వచ్చిన తర్వాత మేము తీసుకుంటామని. మరి ఒకసారి అమ్మిన తర్వాత మళ్ళీ తీసుకోవడానికి ఏమైనా వీలుంటుందా? ఉండదు. కానీ వీళ్ళు మాట్లాడాలి కాబట్టి మేమే వచ్చేదని చెప్పేసి ఏదో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసింది. సరే ఏదేమైనప్పుడు కూడా మీరు అనుకున్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను కుదవబెట్టాలనో అమ్మాలనో లేకపోతే ఉంటే మేము ఎకో పార్క్ అనో ఇంకొక పార్క్ అనో ఏ పార్క్ అని చెప్పేసి ఈ సమస్యను ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టండి. సుప్రీంకోర్టు ఒక పక్కన స్టే ఇచ్చినప్పటికీ ఇక జోలికి వెళ్ళినట్టు అయితే ఇంకా రేవంత్ రెడ్డి అయితే భద్రమయ్యేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన కోకపేట భూముల వేలం రద్దుకు నిరుద్యోగుల ధర్నా, కేటీఆర్ ఫైర్. రేవంత్ మాటలు నమ్మి 400 ఎకరాల భూమిలో అంగుళం కూడా కొనకండి, 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది మేము. ఇక నువ్వు అనుకుంటున్న 3 ఏళ్ళు కాదు కదా, నువ్వు 30 ఏళ్ళైనా నువ్వు ఒక పక్కన మీ బావ ఒక పక్కన ఇట్లా తలక కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి నడిచినా కానీ వచ్చేటట్టుగా పరిస్థితి కనబడట్లేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో హోదా ఇస్తేనే పోయి ఫామ్ హౌస్లో పడుకుంటాడు మీ నాయన. ఇక మళ్ళీ అధికారాన్ని ఇచ్చినట్టు అయితే ఇక ఇంతకంటే ఇంకా గతంలో ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు ఇక కేసీఆర్కి. ఇంకంటే మేము 3 సంవత్సరాల తర్వాత వస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు. మొన్ననేమో ఆ పండితుడు జ్యోతిష్యం చెప్పుకుంటూ ఉగాది పండుగ రోజు ఆయన మాటనే సంవత్సరంలోనే కేసీఆర్ అధికారంలోకి వస్తాడని. అంటే అధికారం మీద ఎంత దాహం ఉందో దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతా ఉన్నది. అధికారం లేకపోయేసరికి ఈ 10-15 నెలల కాలంలో కేసీఆర్ కుటుంబం మాత్రం ఆగమాగం అయిపోతూ ఉన్నది. కాంగ్రెస్ సర్కారు చెప్పిందని ఎవరైనా కొంటే డబ్బులు నష్టపోతారు అంటూ గురువారం మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ప్రభుత్వ భూముల అమ్మకాలపై వివరాలు ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆయా భూముల అభివృద్ధి క్రమంలో జరిగిన పర్యావరణ విధ్వంసం, గుట్టలు, నీటి వనరుల నిర్మూలన వంటి వివరాలను తెప్పించుకుంటున్నట్లు తెలుస్తుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం సహా అస్మదీయ సంస్థలకు ఎంత విలువైన భూముల్ని కారు చౌకగా కేటాయించింది, వివరాలను వెలికి తీస్తున్నట్లు చెప్తున్నారు. ఈ వివరాలన్నింటినీ ప్రజల ముందు పెట్టాలని కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో హైదరాబాద్లోని ప్రభుత్వ భూముల అమ్మకానికి ప్రధాన ఆదాయ వనరుగా ఎలా మార్చుకున్నారన్నది ప్రజలకు వివరించే ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇప్పుడు ఆయనంటేనో అన్ని రకాలుగా ఆరిదేరిండు. ఫైనాన్స్ వాళ్ళు ఎవరైనా ఆయన కారు పుంజుకోపోవడానికి వస్తే గడ్డిమావల
దాసి గడ్డి దాని మీద కప్పి తప్పించుకున్నటువంటి చాకచక్యమైనటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. నీకు ఆ తెలివి లేదా, ఈ తెలివి లేకపోయా రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు పోయి మళ్ళీ యూనివర్సిటీ భూముల మీద పడ్డాడు. పడి అక్కడ లేనిది ఒకటి ఏది అగ్గితోండి తల గోక్కురిలాగా తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు నువ్వు చేసిందే కరెక్ట్ లేదు, ఎందుకంటే యూనివర్సిటీ భూములకు పక్కన ఉన్నటువంటి ఆ భూముల జోలికిపోయి ఇప్పుడు ఏంటంటే ముఖం మంచిగా లేక ఏదో అద్దం పలగొట్టుకున్నట్టుగా సేమ్ అట్లనే ఉన్నది. నీ నిర్ణయం బాగాలేదు, మరి దీనిపైన ఇంక అంత అవసరం లేదు. సో ఏమంటున్నావు అంటే గతంలో ఉన్నటువంటి కోకాపేట భూముల విషయంలో ఖచ్చితంగా వెలికి తీయాల్సిందే. కానీ మీరు ముందుగా ఆ జోలికి పోవడం, అక్కడ అటవీ భూమి ఉండడం, ఇదంతా కూడా పర్యావరణానికి హాని కలిగించేటువంటి విధంగా ఉన్నటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. యావత్ మీతో పాటు ఉన్నటువంటి మీతో కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు సైతం మీ యొక్క నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఉన్నారు. చాలామంది సీనియర్లు మీ యొక్క నిర్ణయం పట్ల వాళ్ళందరూ కూడా గుర్రుగా ఉన్నారు. ఇటువంటి నిర్ణయాలు మానకపోతే, ఎందుకంటే మొన్ననే మూసి ప్రాజెక్టు ప్రక్షాళన అని చెప్పేసి కొంతమంది ఇంట్లో కూడా కొట్టాం, అది మంచిదే కావచ్చు, కానీ వాళ్ళు ఒప్పించలేకపోయినావు. ముందుగా హైడ్రా తీసుకొచ్చినావు, కేవలం పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఆ పాన్ డబ్బాలు పక్కన ఉన్నటువంటి కూరగాయల షాపులు మాత్రమే కూలిపోయినాయి తప్పించి మరి కోట్ల విలువ చేసేటువంటి ఆ భూములలో కట్టుకున్నటువంటి విల్లాలు ఎక్కడ కూలిపోలేదు, ఫామ్ హౌజులు ఎక్కడ కూలగొట్టలేదు, కేవలం పేదోని ఇల్లు మాత్రం కూలిపోయినాయి. 4 రోజులు మాత్రం భయపట్టించింది. దీనివల్ల ఏమైందంటే ప్రభుత్వానికి ఇబ్బంది అయ్యేటువంటి అవకాశమే కనబడుతుంది. ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి ఇది కూడా సరే, ఒక పక్కన రాష్ట్రం అగమ్య గోచరంగా ఉన్నది కాదనట్లేము. సో ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలు అట్నే ఉన్నాయి, అభివృద్ధి కుంటుపడతా ఉన్నది, పైసలు లేవు కాబట్టి ఏం చేయాలి, వాటిని కుదవ పెడతాను అమ్ముతనం వస్తాయని చెప్పేసి మీ నిర్ణయం బాగా మధ్యలో ఉండొచ్చు. కానీ అక్కడ అటవీ ప్రాంతం, అది యూనివర్సిటీ భూమి అని ఒక పక్కన నడుస్తూ ఉన్నది, స్టూడెంట్లు అంతా కూడా తిరగబడతా ఉన్నారు. నువ్వు అలాంటి సందర్భంలో కూడా ఇంకా యుద్ధం చేస్తావంటే అది మీకే ఇబ్బంది. మరోవైపు ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేటాయించిన భూములను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కి తీసుకుంటామని చెప్తే రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు ఆదిలోనే చెక్ పెట్టాలని, అప్పుడు మాత్రమే హెచ్ఎండిఏ, టీజీఐఐసి తదితర సంస్థల ద్వారా జరిగే ప్రభుత్వ భూముల అమ్మకాల పట్ల కొనుగోలుదారుల్లో నమ్మకాన్ని కలిగించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. లేకపోతే ప్రభుత్వ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తుంది. వీటికి తోడు కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో జరిగిన ప్రభుత్వ భూముల అమ్మకాలు, పర్యావరణ విధ్వంసం తదితర వివరాలను బయటపెట్టి ఇప్పుడు ఆ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకోవచ్చా అంటూ బీఆర్ఎస్ నేతలను నిలదీయాలని ఆలోచిస్తున్నారు. 10 ఏళ్లలో 20,000 కోట్లకు పైగా ఆదాయం. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ప్రభుత్వ భూములను అమ్మేసి 20,000 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించినట్లు ప్రభుత్వం లెక్కలు తీస్తున్నది. వీటిలో కోకాపేట, నియోపోలిస్ వంటి ప్రాంతాలు అత్యంత విలువైనవే కాకుండా అక్కడ కొండలు, గుట్టలు, చెట్లు, పొదలను తొలగించారని సమాచారం సేకరించింది. తన పాలనలో కేసీఆర్ కూడా రాష్ట్ర బడ్జెట్ను వాణిజ్య పన్నులు, లిక్కర్ అమ్మకాలతో పాటు ప్రభుత్వ భూముల అమ్మకాన్నే ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకున్నారంటూ గణాంకాలు సేకరించింది. 2015 నుంచి 2024 వరకు టీజీఐఐసి భాగస్వామ్యంతోనూ ప్రభుత్వమే నేరుగాను సుమారుగా 342 ఎకరాల భూమిని వేలం వేసి 9,031 కోట్ల మేరకు ఆదాయాన్ని సమకూర్చుకుందని నివేదిక సిద్ధం చేసింది. వాస్తవానికి 650 ఎకరాలకు పైన ప్రభుత్వ భూమిని వేలం పెట్టగా అందులో 342 ఎకరాల భూముల అమ్మకం మాత్రమే జరిగిందని, న్యాయపరమైన చిక్కులు, ఇతర కారణాలతో మిగిలిన భూమి అమ్మకం పెండింగ్లో పడిందని గుర్తు చేసింది. ఇక 2018 నుంచి 2024 వరకు హెచ్ఎండిఏ ద్వారా ప్రభుత్వ స్థలాలను అభివృద్ధి చేసి 1,445 ఫ్లాట్లు 7,81,612 చదరపు గజాలను విక్రయించిందని, తద్వారా 11,875 కోట్ల మేర ఆదాయాన్ని సమకూర్చుకుందని సమాచారం సేకరించింది. వీటిలో కోకాపేట, నియోపోలిస్, బాచుపల్లి, మేడుపల్లి, మోకిల తదితర అత్యంత విలువైన భూములు ఉన్నాయని పేర్కొంది. వెరసి ప్రభుత్వ స్థలాల అమ్మకాల ద్వారా 20,906 కోట్ల మేర ఆదాయాన్ని సమకూర్చుకుందని పేర్కొంది. హెచ్ఎండిఏ ద్వారా అమ్మిన ప్లాట్లలో ప్రభుత్వ భూములతో పాటు అసైన్డ్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా సేకరించిన భూములు ఉన్నాయి. అన్ని హాట్ కేక్ భూములే. హెచ్ఎండిఏ, టీజీఐఐసి ద్వారా ప్రభుత్వమే నేరుగా కానీ అమ్మిన భూములన్నీ బాగా డిమాండ్లో ఉన్న ప్రాంతాల్లోనే ఉన్నాయి. కోకాపేట, గచ్చిబౌలి, బుద్వేల్, పుప్పాలగూడ, మణికొండ, నార్సింగి, నియోపోలిస్ వంటి ప్రైమ్ ఏరియాల్లోనే ఈ భూములు ఉన్నాయి. కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేటాయించిన భూమి 100 కోట్లలో ఉంటుందని చెబుతున్నారు. ఇలా ప్రైమ్ ఏరియాల్లో ప్రభుత్వ భూములను తెగనమ్మిన బీఆర్ఎస్ నాయకత్వం ఆయా ప్రాంతాల్లో పర్యావరణకు పాతరేసిందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అవసరానికి మించి ఆకాశ హార్మాలను నిర్మించుకోవడానికి అనుమతులు ఇచ్చి పర్యావరణంతో పాటు కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలను సృష్టించారని తప్పుపడుతున్నారు.
కోకాపేట వంటి ప్రాంతాల్లో అదనంగా 10ల అంతస్తుల భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి మరీ ప్రభుత్వం భూములను గత ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని గుర్తు చేస్తున్నారు. ఈ అంశాలన్నీ సవివరంగా ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఇప్పుడు మీరు ఎంత బాగానే ఉంది. సో అక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గవర్నమెంటు 21,000 కోట్ల రూపాయలు ఆర్జించింది. నియో పోలీసు కావచ్చు, అక్కడ చాలా నార్సింగి కావచ్చు, మోకిలా కావచ్చు, ఇటువంటి ప్రాంతాల్లో కోకాపేట లాంటి ఏరియాలో 100 కోట్ల రూపాయలు ఎకరానికి పోయేటువంటి భూములు అమ్మేళ్ళు. కాబట్టి మేము వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలను కూడా బహిర్గతం చేస్తామని చెప్పేసి, మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరే కదా ఆ రోజు ఏం చేసినట్టు, మరి మీరు వాటిని అడ్డుకోవాలి కదా. సరే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ రెండు పార్టీలు అయితే అడ్డుకుంటున్నాయి, మీరు మీ నిర్ణయాలను అడ్డుకుంటున్నాయి. మరి ఆ రోజు మీరు ఏం చేసింది అనేది అడుగుతా ఉన్నారు. ఆ రోజు మీరు అడ్డుకోవాల్సింది కదా, మీరు ఎందుకు అడ్డుకోలేదు, మీరు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, మీరు ఎందుకు ఇప్పుడు అంటే మీ మీద తిరగబడుతూ ఉంటే మీకు ఇప్పుడు ఆ రోజు కట్టినటువంటి ఆకాశానికి తాగేలాగా కట్టినటువంటి బిల్డింగులు మీరు కూర్చేటువంటి పరిస్థితి ఉండదు. అమ్మినటువంటి భూములను వెనక్కి తెచ్చుకున్నటువంటి అవకాశం లేదు. మీరు మీ యొక్క నిర్ణయం కరెక్ట్ లేక వాళ్ళ నిర్ణయాలు ఏమైనా సమర్థవంతంగా ఉన్నాయంటే వాళ్ళు దొంగలు, ఇంకా పచ్చి దొంగలు. ఇంకా వాళ్ళు ఎక్కడ కనబడితే అక్కడ భూములను దోచుకున్నారు. దీంట్లో సవాలే లేదు. దోచుకున్నారు, వేరే వాళ్ళకు కట్టబెట్టిళ్ళు, అడ్డికి పావుచారు అమ్మిళ్ళు, ఎంత దొరికితే అంత బరికిళ్ళు. మరి వాళ్ళ తిరిగిన మేము చేస్తామంటే నడవదు కదా. వాళ్ళ అమ్మిళ్ళు కాబట్టి మేము అమ్ముతాం, వాళ్ళు పర్యావరణానికి హాని చేకూర్చేంత వాళ్ళ యొక్క నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి మేము కూడా పర్యావరణానికి హాని కలిగిస్తామని చెప్పడం ఇది సబబైనటువంటి అంశం కాదు. మీ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాల్సిందే. దాంట్లో మీరు ఒక మాట అంటా ఉన్నారు, వెనక్కి బీఆర్ఎస్ నేతలను ఏమంటా ఉన్నారు, మీరు గతంలో అమ్మినటువంటి భూములని మేము ఇప్పుడు ఏమన్నా తీసుకునేందుకు వీలుంటుందా అని మీరే అంటా ఉన్నారు. వాటిని వీళ్ళు గత ప్రభుత్వం అమ్మినటువంటి భూములను ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మారిన తర్వాత తీసుకునేటువంటి వీలు లేదని మీరే చెప్తా ఉన్నారు. మరి వాళ్ళు అమ్మినటువంటి భూములను మీరు వెనక్కి తీసుకోరని ఒక రకంగా పరోక్షంగా చెప్తున్నట్టే కదా. వాళ్ళ అమ్మిలు కాబట్టి వాళ్ళు చేసింది కాబట్టి మేము చేస్తాం, ఇది కుదరనటువంటి పని. గతంలో ఉన్నటువంటి ఒక నియంత ప్రభుత్వాన్ని చూసినాం. ఉన్నటువంటి తెలంగాణకి ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు, దేశంలో ఎక్కడ కూడా లేదు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేవు. మనకున్నటువంటి విలువైనటువంటి భూములు ప్రభుత్వ భూములు. అట్లాంటి ప్రభుత్వ భూములన్నిటి కూడా ధ్వంసం చేసి ప్రైవేటు వ్యక్తుల యొక్క చేతులలో పెట్టి కొంతమందికి బినామీలకు అప్పగించి గుట్టలు, చెట్లు, కొండలు అన్నిటి కూడా మొత్తం అంతా ఒలిచిళ్ళు, ఎక్కడ కూడా కనబడట్లేదు. రాక్స్, లేక్స్గా ఉన్నటువంటి ఏవైతే హైదరాబాద్ నగరాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిళ్ళు. ఏమన్నంటే అభివృద్ధి పేరు మీద మొత్తం ఆరోగ్యాలన్నీ కూడా దెబ్బతింటా ఉన్నాయి. ఇక రేపు ఆక్సిజన్ కూడా కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆక్సిజన్ కొనుక్కోవాలి, ఇది అభివృద్ధి అన్నట్టు. సో ఏదైనా కానీ ప్రభుత్వాలు ఇటువంటి వాటి పట్ల ఖచ్చితంగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. భూముల విషయంలోకి వచ్చిన తర్వాత, అడవుల విషయానికి వచ్చిన తర్వాత కాస్త ప్రభుత్వం యొక్క నిర్ణయాలు కూడా మార్చుకోవాలి. ఇంకా లేవా భూములు, వేరే అడవి ప్రాంతం కాక వేరే చోట భూములు ఉన్నాయి కదా, ఆ భూములను అప్పగించండి. ఏమైనా ప్రాజెక్టులో లేకపోతే ఇంకేమైనా కంపెనీలు వచ్చినట్టు అయితే ఉంటే. సో 20,000 కోట్లు 10 ఏళ్లలో కేసీఆర్ తీసుకుని వాటి అన్నిటి కూడా మేము బయటికి తీస్తామన్నటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు. మరి ఆయన ఎప్పుడు తీస్తాడు, ఎప్పుడు బయట పెడతాడు, అవి పెడతాడా లేదా? కేవలం మరి ఎవరు కేటీఆర్ అన్నాడు కాబట్టి ఈరోజు ఆ మాట అన్నాడు. కేటీఆర్ కేటీఆర్ ఒకవేళ కనుక ఆ భూములను కనుక కొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఆ భూములు వెనక్కి తీసుకుంటామంటే ఈ మాట అన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆ మాట రాకపోయినట్లయితే మేము భూముల ముచ్చట రాకపోవు.